జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో తెలంగాణ లోక్సభకు సంబంధించి అఫ్కోర్స్ మన అంచనాలే ఇప్పుడు ప్రేక్షకులే అడుగుతున్నారు. సాయి గారు నేషనలిస్ట్ హబ్లో మీ విశ్లేషణ వినాలని ఉంది, మీరు చెప్పే నంబర్స్ తెలుసుకోవాలని ఉందని చెప్పేసి పెడుతున్న వాళ్ళు ఉన్నారు. సో బేసికల్లీ సార్ అందరం మీరు కూడా సార్ 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ అన్నిటికంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని మీరు నమ్ముతున్నారా? మురళీ సార్ 10 తప్పకుండా 10 సీట్లు చేస్తుంది బీజేపీ. ఓకే, సెకండ్ 4 నుంచి 10 అవుతాయంటారా? 10 అవుతున్నాయి. 7 to వాళ్ళు ఇస్తున్న ప్రిడిక్షన్ 7 to 10 అని ఇస్తున్నారు. టిఆర్ఎస్ కు 2 to 5 ఇస్తున్నారు. ఇందాక సార్ అన్నారు టిఆర్ఎస్ 2 to 5 ఎక్కడి నుంచి వస్తుందండి? 0 వస్తుంది. 3-4 కూడా బీజేపీకి యాడ్ అవుతుంది. సెకండ్ కాంగ్రెస్ ఉంటుంది. తప్పకుండా 10 రీచ్ అయ్యేటువంటి అవకాశము పల్స్ అలా ఉంది. ప్రో మోడీ, ప్రో అయోధ్య, గ్రామాల తెలుగు పర్టికులర్గా దేశంలో హైయెస్ట్ తెలంగాణలో ఉంది. ప్రో మోడీ వేవ్ అండ్ ప్రో అయోధ్య వేవ్ తెలంగాణలో ఎక్కువ కనపడ్డది సార్. ఓకే, అంటే ఇప్పుడు ఏ స్థానాలు వస్తాయని చెప్తారు తెలంగాణలో? ఫస్ట్ 4 ఇంతకు ముందు 4 సిట్టింగ్ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, 4 ఆదిలాబాద్, నిజామాబాద్. పాత 4 నిలబడతాయి. 2 పక్కా చెప్పేది చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి 6 ఉంటాయి. ఇంకా మహబూబ్ నగర్, జహీరాబాద్, భువన్గిరి అండ్ మెదక్ ఇవన్నీ కూడా యాడ్ కాబోతున్నాయి. ఇంకా ఎక్కువ సర్ప్రైజింగ్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే వరంగల్, పెద్దపల్లి ఇవి సర్ప్రైజింగ్ దీంట్లో యాడ్ అవుతాయి. అంత వేవ్ కనబడుతుంది తెలంగాణలో. ఓకే సార్, మీరు అంటే మనకు డెఫినెట్గా బీజేపీ ఓట్ షేర్ అయితే పెరుగుతుంది, దాంట్లో ఎక్కడ మనకు డౌట్ ఉండక్కర్లేదు. కానీ సీట్లుగా కన్వర్ట్ అవుతుందా లేదా అన్నది ఒక స్టిల్ డిబేటబుల్ ఇష్యూ. ఎందుకంటే బీఆర్ఎస్ని కంప్లీట్గా కొట్టిపాడేయలేము మనం. కేసీఆర్ గారు ఆయన స్వయంగా వచ్చి ఆయన క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ చేశారు. కాబట్టి మరి బీఆర్ఎస్ ఎవరి ఓట్లు కట్ చేస్తుంది? బహుశా వాళ్ళకి సీట్లు రాకపోవచ్చు, కానీ ఎవరి ఓట్లు కట్ చేయాలి కదా వాళ్ళు. కాంగ్రెస్ ఓట్లు కట్ చేస్తారా, బీజేపీ ఓట్లు కట్ చేస్తారా అన్నది ఇప్పుడు ఫైనల్గా మనం చూడాలి. అది చూస్తేనే మనం ఈ నంబర్స్ ఎలా వెళ్తాయో తెలుస్తుంది మనకి. ఈవెన్ 6-7 సీట్లు గెలిచినా కానీ కూడా, మనం బీజేపీ 6-7 సీట్లు గెలిచింది అనుకున్నా కానీ కూడా ఇంకొక 3-4 సీట్లో వీళ్ళు నెంబర్ 2లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉన్నది. అంటే లిటరల్గా మనం పార్లమెంటరీ సీట్ వచ్చేసరికి ఒక పెద్ద ఫోర్స్గా బీజేపీ ఎదిగింది అనడంలో ఎటువంటి సమస్య మనకు లేదు. ఇది మళ్ళీ రాబోయే 3 ఏళ్ల తర్వాత మనకు అసెంబ్లీలో కూడా దీని ప్రభావం చూపిస్తుందా లేదా మనం చూడాలి. 3 ఏళ్లలో ఏమవుతుందో మనం చూడాలి. ఓకే, దీంట్లో వచ్చిన ఫస్ట్ మనకు వచ్చిన కంక్లూషన్ ఏంటంటే బీఆర్ఎస్ యొక్క క్షీణం. బీఆర్ఎస్ కంప్లీట్గా క్షీణించింది అన్న దాంట్లో ఏ సర్వే చూసినా కానీ అందరూ చెప్తోంది అదే, బీఆర్ఎస్ క్షీణిస్తోందని అందరూ ఒప్పుకుంటున్నారు. 3-5 సీట్లని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు క్షీణించిందని అంటున్నారు. మురళీజీ 0 అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అల్టిమేట్గా క్షీణించింది అన్న దాంట్లో దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్. రెండోది బీజేపీ ఎదిగిందన్న దాంట్లో కన్ఫ్యూషన్ లేదు. సో నా అంచనా ప్రకారం అయితే కనుక ఈ 6 గ్యారంటీ, 4 ప్లస్ చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి గ్యారంటీ, మిగతావన్నీ కూడా టాస్అప్ ఫైట్ అయితే తప్పకుండా ఉంది. అది ఓట్లు సీటుగా మారుతుందా లేదా అన్నది ఇష్యూ. తెలంగాణ ఓటర్ మానసిక స్థితిని నేను ఊరికే కామన్ సెన్స్ గెస్ చేయడానికి చెప్తున్నాను. 2019లో ఒక్క ఎమ్మెల్యే గెలిచి, రాజాసింగ్ ఒక్కడే గెలిచి 100 ప్లేస్లలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఒక 5 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి 4 గెలుస్తుంది అని బియాండ్ ఇమాజినేషన్. ఓటర్ మానసిక స్థితి ఏంటంటే అసెంబ్లీలో క్రష్ చేస్తున్నాడు, బీజేపీని పట్టించుకోవడం లేదు. కానీ పార్లమెంట్ వచ్చేసరికి ఎందుకు అలా ఇస్తున్నాడు అన్నప్పుడు మోడీని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీకేం పని అని మోడీకి వేస్తున్నారు. ఈ అలవాటు తెలంగాణలో ఏర్పడ్డది ఓటర్కు. ఇప్పుడు మరింత ఆ స్పందన భారీగా ఉండబోతుంది. ఎందుకంటే 4 ఎంపీలను ఇచ్చినటువంటి ప్రజలు ఇక్కడ తప్పకుండా 10 ఎంపీలను ఇవ్వడానికి సిద్ధమైపోయారు. మోడీ వైపే చూస్తున్నారు, ఇంకెవరు కనపడడం లేదు వాళ్లకు. టీఆర్ఎస్ ను చూసే మూడ్లో లేరు, కాంగ్రెస్ ను చూసేటువంటి మూడ్లో లేరు. ఇది తెలంగాణ ఓటర్ యొక్క మానసిక స్థితి నేను ఇట్లా రీడ్ చేస్తున్నాను. కరెక్ట్. నేను అసలు యాక్చువల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చాలా మందితో మాట్లాడుతూ ఉండే. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏంటంటే ఈవెన్ ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా చెప్పిన మాట ఏంటంటే, చాలా పెద్ద వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే పెద్ద ఓటు మాత్రం మోదీకే. జనాలు ఊర్లలో కూడా చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా పల్లెటూళ్ళలో కూడా పెద్ద ఓటు మోదీకి అనే మాట అది ఒక సుస్థిరపడుతూ వచ్చింది. దాన్ని ఎక్కడ కనీసం కొంచెం కూడా కదపలేకపోయింది ప్రతిపక్షం. దట్ ఈస్ అది నిజంగా వాళ్ళ బలహీనతో. మరి అక్షంతులు ప్రత్యర్థుల మీద పడ్డాయి అక్షంతులు, కానీ రామాక్షంతలు మాత్రం అందరూ తీసుకున్నారు. చెప్పండి రామన్. టీఆర్ఎస్ వీక్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే
మీకు అంటే సరే నేనేమంటున్నానంటే ఎవరికి డబుల్ డిజిట్ రాదంటున్నా నా అంచనా. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ ఈసారి బీజేపీకి కన్వర్ట్ అయింది అంట. ఇది కొత్త. ఎందుకంటే కాంగ్రెస్ కేసిన వాళ్ళు వేస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు ఎప్పుడు కూడా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే నా ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటా. లేకపోతే టిఆర్ఎస్ ని గెలిపిస్తే ఏమిటి అనవసరం కదా అని ఒక భావన ఉంటది. రెండోది టిఆర్ఎస్ వేయబుద్ధి అంటే వేసే ఓట్లు టిఆర్ఎస్ ప్రధాన ఓట్లు కూడా ఏమైనాయి అంటే ఈసారి కాంగ్రెస్ వ్యతిరేకం 6 గ్యారెంటీకి తీర్చలేదని కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది. ఎవరికి వేయాలి వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అన్నప్పుడు బీజేపీ కన్వర్ట్ ఏంటి నేను అంటున్నాను. అందుకనే ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఒక్క సీటు తేడాలుంటే బీజేపీ కాంగ్రెస్ అవుతుంది తప్ప పూర్తిగా 3-5 అన్నారు కానీ 3-5 1-2 కూడా పరిమితం అవుతుందా ఇంకంతకన్నా పోతుందా అనే దానికి బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎట్లా కన్వర్ట్ అయినాయి ఎంత వరకు అయినాయి అనే దాన్ని బట్టి రిజల్ట్స్ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అంటున్నాను. అదే నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఒక అల్ట్రా లెఫ్ట్ వింగ్ సపోర్ట్ బేస్ ఉంది వాళ్ళకి. అల్ట్రా లెఫ్ట్ వింగ్ సపోర్ట్ బేస్ ఉంది వాళ్ళకి. అది బీజేపీకి కన్వర్ట్ అవ్వదు, అది కాంగ్రెస్కి వెళ్తుంది. అది అందుకని మేజర్ గా బీజేపీకి షిఫ్ట్ అవుతుందా లేదా అనేది మనం ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక చూడాలి. బీఆర్ఎస్ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అపాయింట్ చేసినటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఆఫీసర్ని ఈ రోజు దాకా తీయలేదు. పేర్లు ఎందుకు చెప్పాలి మనం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికి కూడా. సో ఒక సిగ్నిఫికెంట్ వర్గం ఉన్నది. ఆ వర్గం డెఫినెట్గా బీజేపీ సైడ్ రారు, వాళ్ళు కాంగ్రెస్ సైడ్ వెళ్తారు. అది ఏ శాతం అని చెప్పలేం. 70% బీజేపీకి వెళ్తారు, 30% కాంగ్రెస్కి వెళ్తారు. ఇది మనం ఫైనల్ నెంబర్ చూస్తే చెప్పలేం. బట్ దేర్ ఈస్ అ సిగ్నిఫికెంట్. బీఆర్ఎస్ లో 3 రకాల ఓట్లు ఉన్నాయండి. ఒకటేమో మైనారిటీ ఓటు ఉంది, కరెక్ట్. రెండోదేమో ఉద్యమ ఓటు ఉంది అండి. అవును. మూడోది అల్ట్రా లెఫ్ట్ ఓటు ఉందండి. ఈ 3 కలిసి ఉన్నది బీఆర్ఎస్. ఈ అల్ట్రా లెఫ్ట్ అండ్ మైనారిటీ ఓటు పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ ను వదిలేసేసి. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఓటు బ్యాంక్ చాలా పెద్దది. ఇది ఎవ్వరు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం లేదు. ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా బీజేపీతో వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.